ఓం నమస్తే అందరికీ. ఓం అండి. దుర్గమ్మ తల్లికి ఆఫీస్ ఏంటి చెప్పండి? సంసారం అంటే కుటుంబం, ఫ్యామిలీ. మళ్ళీ శివయ్యకి ఆఫీస్ ఏంటి? సన్యసించడం అంటే కోరికల్ని వదిలేయడం, ఏ కోరిక లేకుండా ఉండడం, జీరో, గుండు సున్నా పెట్టుకోవడం, మనసులో ఏం లేకుండా శూన్యం, ఏం లేదు, నో థాట్ అట్ ఆల్. సో ఈ ఆయనది ఆఫీసు. సో అమ్మవారి ఆఫీస్ అలా ఉంటుంది. ఫ్యామిలీలో అన్ని రకరకాల ఆలోచనలు, కోరికలు ఎన్ని ఉంటాయి ఫ్యామిలీలో కదా. సో వీళ్ళిద్దరు ఆఫీస్ ఎలా ఉంటుంది? ఇద్దరు కలిపి ఎక్కడైనా రెండు ఆఫీసులు ఉంటాయి, ఇది సపరేట్ అది సపరేట్ కదా. వీళ్ళ ఆఫీస్ అంటే ఐ మీన్ మైండ్ సెట్, ఆఫీస్ మీన్స్ ఇద్దరు మైండ్ సెట్. ఇక్కడ ఇలాంటివి రెండు ఒకటే చోట ఎక్కడైనా ఉంటాయా? మీరు కొంచెం కష్టం కదా. అట్లా ఉండవు కూడా. ఉండనుకో, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్. ఓకే, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్. ఎందుకంటే రామకృష్ణ పరమహంస ఉన్నారు మనకి. అలా రామకృష్ణ పరమహంసలో ఆయన సంసారిగా ఉన్నారు, సన్యాసి ఆయన. ఓకే, అన్నీ సన్యాసించాడు లోపల. ఆ కోరికలు, కామవాసనలు, కామ క్రోధాది అరిషడ్వర్గాలన్నింటినీ ఆయన త్యాగం చేసేసారు. తనకంటే ఏం పెట్టుకోలేదు ఇంకా. అందుకే ఆయన సుగంధం, ఆయన మలమూత్రం కూడా సుగంధం వచ్చేదండి. అలాగే మనకు అక్కడ రామకృష్ణ పరమహంస శిష్యుల్లో సంసారులు ఉన్నారు, సన్యాసులు ఉన్నారు. ఇప్పుడు రామకృష్ణ మఠ్ అంటే సన్యాసాశ్రమం మాత్రమే అనుకోవద్దండి. ఆయనకి శిష్యులు, ఆయన తత్వబోధన చేసాడంటే అంటే ఏంటి మనిషి, ఈ శరీరం ఏంటి, మనసు ఏంటి, దైవం ఏంటి, ఎలా ఉంది అసలు, దాన్ని అర్థం చేసుకుని స్వయంగా ప్రాక్టీస్ చేసి ఉన్నాడా లేదా చెక్ చేసుకుని. దుర్గామాత రోజు కాళికామాత పూజ చేసేవాడు కదా, ఆయన ఉన్నారా లేదా, ఏం పట్టించుకుంటున్నారా లేదా, మా బాధలు ఏంటంటే ఒకసారి ఉన్నారా చెక్ చేసి చూద్దామని. అసలు నేను చేస్తున్న పూజ తీసుకుంటున్నారా, ఉన్నారా, ఎవరికి వెళ్తుంది ఇది అనే డౌట్ వచ్చింది ఆయనకు కూడా, బ్రాహ్మణుడిగా ఉన్నారు కాబట్టి. సో కత్తి తీసుకొని నరకనకపోయినప్పుడు ఆ కత్తి అక్కడే ఆగిపోయింది అనమాట, సీజ్ అయిపోయింది, స్టాచ్యూ లాగా ఫ్రీజ్. ఉన్నాను కదా, నీ పూజలు రోజు తీసుకుంటున్నాను కదా అలా. సో వివేకానంద కూడా అందరినీ అడిగాడు అనమాట ప్రశ్నలు. ఎక్కడైనా ఉన్నారా, ఏదైనా దేవుడిని చూసారా, మీరు దేవుడిని చూసారా? ఇప్పుడు ఏతిస్టులు ఎవరైతే ఉన్నారో, హేతువాదులు ఎవరైతే అడుగుతుంటారో ఉన్నారా చూస్తానని, నేనే ప్రూఫ్ అని చెప్తాడనమాట. అట్లా వచ్చిన వాళ్ళే రామకృష్ణ పరమహంసకి రెఫరెన్స్ ఇచ్చారు. అక్కడున్న సైంటిస్ట్ అప్పట్లో వెళ్ళి రామకృష్ణ పరమహంసని వెళ్ళి ఒకసారి కలువు, ఆయన దగ్గర కొంచెం నీకు ఆన్సర్ దొరకచ్చు అని అంటే, వివేకానంద వెళ్ళి ఈ క్యాండిడేట్నే, ఈ మనిషినే, నాకేం ఆన్సర్ ఇస్తాడు అనుకున్నాడు ఫస్ట్లో. తర్వాత ఆయన జెంట్లు ఒక టచ్ చేసాకనే 3 రోజులు ఫ్రీజ్, ఎవరు ఏం మాట్లాడలేదు వివేకానంద. సో వివేకానందకి ఇంట్లో ఉన్న హిస్టరీ మీకు తెలిసిన విషయమే. మ్యారేజ్ చేద్దామని చేస్తే అప్పుడు వివేకానందకి మాత్రం మ్యారేజ్ చేయలేదు. ఆయనకు ఒక పర్పస్ఫుల్గా పెట్టుకున్నారు ఆయన్ని. నీకు ఒక పని ఉంది, ఆ పని మాత్రం నువ్వు డీల్ చేయాలి కాబట్టి అనేసి. ఇది అంటే అడ్డంకులు వస్తాయి, చాలా సమస్యలు వస్తాయి ఆయనకి, ఆయన పనిని చేయనీయకుండా ఉంటుందని చెప్పేసి అట్లా. సో మనకు ఇక్కడ ఏంటంటే దుర్గమ్మదేవి యొక్క అంటే మనకి ఎన్ని ఫ్యామిలీ లైఫ్ అంటే సింగిల్ కాదు కదా, ఎంతోమంది ఉంటారు. మరి అంత ఆఫీసు చాలా పెద్ద ఆఫీస్, అది చిన్న ఆఫీస్ కాదు, చిన్న చితకది కాదు. శివయ్యది కూడా చిన్న చితకది కాదు, అది సింగిల్ అవ్వలో ఉంటే ఏ కోరిక లేకుండా వామ్మో ఇద్దరు కలిపి ఒకే ఆఫీస్, ఇద్దరు కలిపి ఒకటే గుడిలో ఉంటారు, ఎట్లయితే ఉంటుందో అది అలా మనలో కూడా అది తీసుకురావడానికి మనం అంటే రామకృష్ణ పరమహంస అంత లెవెల్ మీరు ప్రయత్నిస్తే గొప్ప విషయమే. ఆ ప్రయత్నంలో ఫెయిల్ అయినా కూడా యు ఆర్ సో డిస్టింక్ట్లీ పాస్డ్ అనమాట. ఈవెన్ ఆలోచన చేస్తే కూడా, ప్రయత్నం చేస్తే, ఇక వదిలేస్తే వదిలేయండి అట్లా అనమాట. ఓకే, ఓం నమః శివాయ. థ్యాంక్ యూ వెరీ మచ్.